పాదయాత్రలు, ప్రచారాలు, మైకుల ముచ్చట్లు, కలిసినోళ్లను మందలిచ్చుడు, పాయరంగా మాట్లాడుడు, ఫోటోలు దిగుడు, ఓట్లాడుగుడు. అబ్బో మస్తు జోరుగైతుంది జూబ్లీ హిల్స్ లో ఓట్ల ప్రచారం. ఎవ్వరు తగ్గుతలేరు. ఓట్లు దగ్గర పడుతున్న కొద్దిగా ప్రచారాలు ఇగింత జోరుగైతున్నాయి. పెద్ద పెద్ద లీడర్లు కూడా రంగంలోకి దిగిర్రు. అటు దిక్కుకెంచి ఒకళ్ళు, ఇటు దిక్కుకెంచి ఒకళ్ళు రోడ్ షోలు చేస్తుర్రు. అరుసుకొని వద్దాం పారోసారి. ఓ రోజు లీడర్లు, కార్యకర్తలు కరపత్రాలు పట్టుకొని, బ్యాలెట్ పేపర్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా ఓట్లు అడుగుతుంటే ఇటు పెద్ద పెద్ద లీడర్లు రోడ్డు షోలు చేసుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చుతున్నారు. ఓ రోజు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇంకో రోజు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు ఇద్దరు జూబ్లీ హిల్స్ ఓట్ల ప్రచారంలో జోరు పెంచారు. షేక్పేటలో సురువు చేసి ఓయూ కాలనీ, పిఎస్ సిటీ కాలనీ, రాములోరిగుడి, సమతా కాలనీ కేంచి వినోదా నగర్ దాకా నడిచింది కేటీఆర్ సార్ రోడ్ షో. రోడ్ షోలు అంటే ఇక చిన్నగా ఉంటదా? మూల మూలకు మీటింగులే, మైకులలో జోరు జోరు ముచ్చట. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి 10 ఏళ్లు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇట్లా సీదా సర్కారులకే సూటి పెట్టిండు. ఎగస్ పార్టీ వాళ్ళ ప్రచారాలు గిట్లుంటే ఇది గవర్నమెంట్ వాళ్ళ రోడ్డు షో. కూడదు సీఎం సార్ వచ్చిండు రోడ్డు షో చేసేందుకు. మధురా నగర్ లో సురువు చేస్తే వెంగళరావు నగర్ డివిజన్ మీదంగా నడిచింది సార్ ప్రయాణం. పోయిన కాడల్లో పబ్లిక్ ను మందలిచ్చుడు, మంచి షెడ్లు అరుచుకుడు, ఆగి ముచ్చట్లు చెప్పుడు ఇదే కథ. పీజేఆర్ సెంటర్ కేంచి జవహర్ నగర్ మీదంగా సాయిబాబా గుడి పక్క పోయింట్ ఉన్న సాకలి ఐలమ్మ విగ్రహం వరకు నడిచింది సార్ యాత్ర. ఇట్లా రోజుకు 2 డివిజన్లలో చేస్తారట రోడ్డు షోలు. సీఎం సార్ సుధా అంతే మూల మూలకు మీటింగులు పెట్టుడు, పట్నం పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు. దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? పీజేఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు. ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. గిట్లా వీళ్ళని ఆళ్ళనుడు, వాళ్ళని ఇళ్ళనుడు. ఓ రోజు ఒకరినొకరు తిట్టుకుంటూనే ఇంకో రోజు ఓట్లు అడుగుతున్నారు కూడా పబ్లిక్ ను. కూటి కోసం కోడి విద్యలు అన్నట్లు ఓట్ల కొరకు కోడి తిప్పలు పడుతున్నారు ఇప్పుడు లీడర్లు. ఓట్ల కొరకు ఒకరిని పట్టకొకరు లీడర్లు అయితే బగ్గని తిప్పలు పడుతున్నారు. కానీ మరి చూడాలి ఓటర్ అన్నలే ఎవరికి పట్టం కడతారు అనేది రేపు.